మన హిస్టరీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది డైరెక్ట్‌గా బ్రిటిష్ దగ్గరికే వెళ్ళిపోతారు. కానీ బ్రిటిష్ మన స్టోరీలో లాస్ట్ చాప్టర్‌లో వచ్చారు. క్వెషన్ ఏంటి? మరి ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఆల్రెడీ ఒక రిచ్ రీజన్, పవర్ఫుల్ కింగ్డమ్స్, బిజీ ట్రేడ్ రూట్స్, అగ్రికల్చర్, సిటీస్, కల్చర్, వెల్త్ ఉన్న చోటికి బయట నుంచి చూపు పడడం అనేది హిస్టరీలో ఆల్మోస్ట్ కామన్. నార్త్ వెస్ట్ సైడ్లో ఉన్న మౌంటైన్ పాసెస్ కొన్ని వేల సంవత్సరాల పాటు ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఒక గేట్వే లాగా పనిచేశాయి. అక్కడి నుంచి డిఫరెంట్ పవర్స్ వచ్చాయి. పర్షియన్స్, తర్వాత గ్రీక్స్, తర్వాత సైథియన్స్, హూన్స్, అరబ్స్, టర్క్స్. ఇంకొంతమంది ట్రేడ్ కోసం వచ్చారు, ఇంకొంతమంది యుద్ధం కోసం వచ్చారు, ఇంకొంతమంది ఇక్కడ సెటిల్ అయ్యారు. ప్రతి జనరేషన్లో కొత్త పవర్స్ వచ్చాయి, కొత్త కింగ్డమ్స్ రైజ్ అయ్యాయి, కొంత అలయన్సెస్ అయితే ఫామ్ అయినాయి. కొన్ని కింగ్డమ్స్ గెలిచాయి, కొన్ని హిస్టరీలో కలిసిపోయినాయి. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. ఇండియన్ సబ్ కాంటినెంట్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్గానే మిగిలిపోయింది ట్రేడ్కి, కల్చర్కి, వెల్త్కి. అందుకే హిస్టరీలో అవుట్ సైడర్స్ రావడం అనేది ఒక సింగిల్ ఈవెంట్ కాదు, అది సెంచరీస్ పాటు జరిగిన ప్రాసెస్. కానీ వాళ్ళందరిలో ఒక గ్రూప్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు కింగ్స్ కాదు, ఎంపరర్స్ కాదు, మొదటిగా పెద్ద ఆర్మీస్తో కూడా రాలే, షిప్స్లో వచ్చారు. చేతిలో స్వార్డ్స్ కన్నా బిజినెస్ అగ్రిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చెప్పింది సింపుల్, మేము ట్రేడ్ చేయడానికి వచ్చాం. కానీ ఆ ట్రేడ్ స్లోగా పాలిటిక్స్గా మారింది, పాలిటిక్స్ పవర్గా మారింది, పవర్ హిస్టరీని మార్చేసింది. ఆ కంపెనీ పేరు ద ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఒక ట్రేడింగ్ కంపెనీ ఎలా కింగ్డమ్స్ మధ్య ఇన్ఫ్లుయెన్స్ సంపాదించింది, ఎలా బిజినెస్ నుంచి పొలిటికల్ పవర్ వరకు వెళ్ళింది, అదే మన నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే ఇండియాని ఒక్క రోజులో ఎవరు తీసుకోలేదు, అది చాలా ఇయర్స్ పాటు జరిగిన ప్రాసెస్. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.